హలో ఫ్రెండ్స్, టెక్నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ఫీచర్ ఏంటంటే స్పామ్ మెసేజెస్ గురించి. నార్మల్గా మనకి కొంతమంది అన్నోన్ పర్సన్స్ నుంచి కొన్ని మెసేజెస్ అనేటువంటివి వస్తుంటాయి, స్పామ్ మెసేజెస్ అనేటువంటివి వస్తుంటాయి. సో ఆ పర్టికులర్ రీజన్ని బ్లాక్ చేయాలంటే మనం ఏం చేసేవాళ్ళం? సో ఆ పర్టికులర్ రీజన్ని అవాయిడ్ చేయాలంటే మనం బ్లాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. బ్లాక్ చేస్తే ఏమైందంటే ఆ పర్టికులర్ రీజరు బ్లాక్ అయిపోయేవాడు. అలాగే రిపోర్ట్ ఆప్షన్ ఏం చేసిద్ది? ఆ యూజర్ని బ్లాక్ చేసిద్ది. అట్ ది సేమ్ టైం ఆ యూజర్ స్పామ్ అని చెప్పేసి వాట్సాప్కి మెసేజ్ని పంపించిద్ది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం రిపోర్ట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యూజరు బ్లాక్ అయిపోయేవాడు, అలాగే అతనికి సంబంధించిన మెసేజెస్ అన్నీ డిలీట్ అయిపోయేవి. ఇప్పుడు వాట్సాప్ ఏం చేసిందంటే ఈ రిపోర్ట్ ఫంక్షనాలిటీలో కొన్ని చేంజెస్ చేసింది. అవేంటంటే ఇప్పుడు చేంజ్ అయినటువంటి ఫీచర్ ప్రకారము మనం ఎప్పుడైతే రిపోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి ఈ విధంగా మెసేజ్ అనేటువంటిది వస్తుంది. రిపోర్ట్ దిస్ కాంటాక్ట్ టు వాట్సాప్ అని చెప్పేసి, అలాగే బ్లాక్ కాంటాక్ట్ అండ్ డిలీట్ దిస్ చాట్స్ మెసేజెస్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. అంటే ఏంటంటే మెసేజెస్ డిలీట్ చేయాలా వద్దా అని చెప్పేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒకవేళ మనం చెక్ బాక్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మెసేజెస్ అనేటువంటివి డిలీట్ అయిపోతాయి. అదే మనం చెక్ బాక్స్ని కనుక డీసెలెక్ట్ చేస్తే మెసేజెస్ అనేటువంటివి డిలీట్ కావు, ఓన్లీ యూజర్ అనేటువంటి వాడు బ్లాక్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఈ చెక్ బాక్స్ని అన్సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రిపోర్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ కాంటాక్ట్ రిపోర్టెడ్ యాజ్ స్పామ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. బట్ ఏంటంటే అతనికి సంబంధించిన మెసేజెస్ ఏవి డిలీట్ కావు. సేమ్ ఫీచరు గ్రూప్ చాట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ కూడా మనం ఏంటంటే మెసేజెస్ అనేటువంటివి కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచరు. ఎందుకంటే రేపు ఈ మెసేజెస్తో మనం ఎవరికైనా కంప్లైంట్ చేయాలన్నా కానివ్వండి, అలాగే వేరే వాళ్ళకి ఎవరికైనా చూపించాలనుకున్నా కానివ్వండి, ఆ మెసేజెస్ అనేటువంటివి మన ఫోన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫీచర్తో ఏంటంటే ఆ మెసేజెస్ అనేటువంటివి మన ఫోన్లోంచి డిలీట్ కావు. ఇది చాలా మంచి ఫీచర్. ఇది ప్రస్తుతానికి ఈ ఫీచరు ఓన్లీ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్లో ఉంది. సో తొందరలోనే ఇది నార్మల్ యూజర్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.